హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఫెస్ట్ ఎలా జరుగుతుంది? అందరూ అక్కడ స్టాల్స్ దగ్గర ఉన్నట్టున్నారు. కెన్ యూ ఆల్ కమ్ ఫార్వర్డ్? ముందొచ్చి జాయిన్ అవుతారా? ఎస్. సో ఇప్పుడే చూసాను ఇంతమంది టాపర్స్. ఓ మై గాడ్. సో టు ఆల్ ద టాపర్స్ అండ్ టు దేర్ పేరెంట్స్ కంగ్రాచులేషన్స్. మేమైతే ఎగ్జామ్ రేపంటే లాస్ట్ మినిట్లో కొంచెం చదివేస్తే కష్టపడి రేపు పొద్దున్న వెళ్ళి ఎగ్జామ్ రాస్తే 35 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చేవి కాదనమాట. సో అది సిచ్యుయేషన్. బట్ ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ప్రౌడ్గా మాకు కూడా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎస్, ఇవాళ మనం రాకాసా సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నాం. అందరూ ముందుకు వచ్చి జాయిన్ అవుతారా? ఎస్. సో రాకాసా ఆల్రెడీ గ్లిమ్స్ టీజర్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇవాళ మనం పదే పదే ప్రాణం అనే సాంగ్ లాంచ్కి ఇక్కడికి టీం అంతా కూడా రాబోతుందన్నమాట. అండ్ చూసారా మీరు ఏదైనా రాకాసాకి సంబంధించిన గ్లిమ్స్ కానీ టీజర్ కానీ? ఇంకా చూడలేదా? ఐ అండర్స్టాండ్, మీకు ఎగ్జామ్స్ అండ్ ఇప్పుడు ఫెస్ట్ ఇవన్నీ కూడా కదా. ఎస్, మేము అందుకే ఉన్నామన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం మరి కొద్దిసేపట్లో. అయితే ఒకసారి ఫస్ట్ టీజర్ చూసేసిన తర్వాత మనం అందరం మాట్లాడుకుందామా? ఆర్ యూ ఆల్ రెడీ టు వాచ్ ద టీజర్? ఏంటయ్యా ఇది? ఒక్కసారి గట్టిగా హలో. ఇంకా ఇంకా ఎనర్జీ కావాలి అసలు. ఎట్లా సెయింట్ పీటర్స్ అంటే ఎట్లా ఉండాలి ఒక్కొక్కరు? సో నచ్చిందా మా టీజర్, మా సాంగ్స్ అన్ని నచ్చాయి మీకు? రపప్ప ఏమో మా బాయ్స్కి డెడికేట్ చేస్తున్నాను. అండ్ పదే పదే ప్రాణం వచ్చేసి గర్ల్స్కి డెడికేట్ చేస్తున్నాము. బ్యూటిఫుల్ సాంగ్. రపప్ప ఒక సాంగ్ అయితే, పదే పదే ప్రాణం ఇంకో టైప్ ఆఫ్ సాంగ్. సో అమ్మాయిలు మీకు హ్యాపీగా మీ ఓడికి లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే జస్ట్ ఈ పాట పెట్టండి, సరిపోతుంది అంతే. ఫ్లాట్ డన్. సో థ్యాంక్ యూ సో మచ్ సెయింట్ పీటర్స్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ పాట మీ అందరితో పాటు ఈ పాట ఇక్కడ రిలీజ్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్స్ ఇట్. ఫిల్మ్ ఈజ్ ఆన్ April 3rd. తప్పకుండా చూడండి, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ విల్ బీ రైట్ బ్యాక్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కంటెంట్. ట్రైలర్ కానీ ఇంకొక పాట ఉంది, చాలా చాలా ఉన్నాయి. సో సీ యూ ఆన్ April 3rd. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుదీప్ దేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్తో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన నయన్ సారిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello, St. Peters. Thank you guys. Thank you so much for the energy. సో ఈరోజు పదే పదే రిలీజ్ అయింది. ఈ సాంగ్ నాకు ఫస్ట్ టైం విన్నప్పుడు ఇట్ వాజ్ ఆన్ లూప్. సో వన్స్ ట్వైస్ విన్న తర్వాత మీకు కూడా అదే అనమాట. లైక్ గర్ల్స్ అయితే ఐ నో గర్ల్స్ ఆర్ నాట్ వెరీ ఓపెన్లీ, దే డోంట్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ అ లాట్. So if you want to express yourself, girls, this song is for you. And guys, you can also, if there is one-sided love, male version of it, I don't know. Anudip garu, male version untada? Undochemo telidu inka. So April 3rd, Rakasa is releasing, and thank you so much. Looking at all this, I'm really jealous of you guys because I never got to, experience this kind of annual day in our colleges ever. So yeah, you guys are really lucky. Enjoy it while you can. Thank you so much, guys. Thank you. Love you all. Thank you. Thank you, Nayan Sarika. Thank you so much. And తన పెర్ఫార్మెన్సెస్తో మాడెక్కించే సంగీత్ షోమన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, ఆయన స్పీచ్కి కొంచెం గ్యాప్ ఇస్తున్నాం అనమాట. అయితే పింక్ ఎలిఫెంట్ పిక్చర్ స్టార్ట్ చేసి 10 years అయింది ఇప్పటికీ. 2015లో స్టార్ట్ చేశారు, ఇప్పుడు 10 years అయింది. ఒకసారి గట్టిగా చప్పట్లతో. ఎస్. అండ్ మనందరికీ కూడా ఓటీటీ అనే పదం తెలుగులో అలవాటు లేనప్పుడు తన ఫస్ట్ వెబ్ సిరీస్ ముద్దపప్పు ఆవకాయతో స్టార్ట్ చేసి అండ్ వాళ్ళ నాన్నగారు నాగబాబు గారితోనే ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ని తీసుకొచ్చి, ఫస్ట్ వెబ్ సిరీస్ తెలుగులో అది. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్కి ఎన్నో సినిమాలను చేస్తూ అద్భుతమైన, మళ్ళీ ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ని అందిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొనిదల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ 10 years అయినందుకు బిగ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. మీ వాయిస్ బాగాలేదా? అయ్యో, ఏమైంది? సారీ, మర్చిపోయాను చెప్దాం అనుకున్నాను. ప్రొడ్యూసర్ గారికి కొంచెం గొంతు బాగాలేదు, సో ఆవిడ మాట్లాడలేరు. పూర్తిగా మాట్లాడలేరు, బట్ ఇట్స్ ఓకే. ఐ విల్ బి ద స్పోక్స్ పర్సన్ టుడే. నేను మేనేజ్ చేస్తాను, డోంట్ వరీ. స్టూడెంట్స్ హలో అని అది కూడా లేదా? ఓకే.
మొత్తం మ్యూట్ అనమాట. మొత్తం మ్యూట్ అండి. ఓకే. నేను మాడతాను అన్నమాట, పర్లేదు. ఆవిడ కూల్. స్పీచ్ నా దగ్గరే ఉంది, ఆగండి. స్పీచ్ కూడా రెడీ చేసుకొచ్చారా? నైస్. తమ్ముడు ఇది ఆపేరా ప్లీజ్. ఇన్ని లైట్లు పెట్టిన తర్వాత ఇది కావాలంటే అన్యాయం, అసలు నాకు మామూలుగా అనిపించట్లేదు. వస్తున్నా, మనకి టైం వస్తుంది. ఓకే, రెడీ అమ్మా. మ్యాడ్ తర్వాత మీరు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. యాక్చువల్లీ ఒక చిన్న ఫ్యామిలీ, సారీ ఇది నాది, సారీ ఇవ్వాలి కదండి ముందే. కమిటీ కుర్రాళ్ళు సక్సెస్ తర్వాత రాకాస చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ అందులో సంగీత్ హీరోగా చేయడం ఇంకా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఆయనకి, అంటే మా హీరో సంగీత్ శోభన్కి ఒక రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. వద్దంటారా? మైక్ వద్దంటారా? ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయేటట్టుంది మీకు. వద్దు బాబు, నా గొంతు బాగున్నా బాగాలేకపోయినా నేనే మాట్లాడతా. ఆయన మాట్లాడితే నా బడ్జెట్ సినిమా రిలీజ్ తర్వాత కూడా పెరిగేటట్టుంది. సో వద్దు, పర్లేదు కదా, ఇట్లా కొంచెం చిన్మయి ఆ టైప్లో మేనేజ్ చేస్తా. ఇంతకన్నా ట్రై చేశాను సార్, మొత్తం పోతే పోద్ది ఒకేసారి. సాంగ్ రిలీజ్ కన్నా ప్రీ రిలీజ్ ఇక్కడ పెట్టుకొని ఉంటే బెటర్గా ఉండేది అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద అరేంజ్మెంట్ మేము కూడా చేయలేమేమో ఫర్ ద ప్రీ రిలీజ్. సో ఫర్ దాట్ హ్యాట్స్ ఆఫ్ గైజ్. It does not look like a college event. It looks like a big movie event. So kudos, and I'm also sad that నేను కూడా ఇలాంటి కాలేజ్లో చదువుంటే నాకు కూడా ఇంత గ్రాండ్గా ఒక ఫెస్ట్ జరిగేది. ఓకే, అందుకే కొంచెం ఈరోజు కూడా ఐమ్ ఫీలింగ్ లైక్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ సెయింట్ పీటర్స్. ఐ హోప్ దట్స్ ఓకే. లవ్లీ ఎనర్జీ. అక్కడ ఫుడ్ ఏదో బాగున్నట్టుంది, వెనకాల అందరు తింటున్నారు కనిపిస్తుంది. But thank you so much for being such lovely, giving us such lovely response మా రెండు సాంగ్స్కి. పదే పదే యాక్చువల్లీ పదే పదే ప్రాణం ఇస్ మై ఫేవరెట్ సాంగ్. ఎందుకంటే చాలా ఫీమేల్ సైడ్ సాంగ్స్ వినుంటాం మనం. ఆల్మోస్ట్ ప్రతి పాటలోనూ హీరోని అడుక్కోవడమే సరిపోతుంది, నాకు ప్రేమిప్పు అని. ఐ డోంట్ లైక్ దట్. వీఆర్ నాట్ బెగ్గింగ్ ఫర్ లవ్, వీఆర్ జస్ట్ టెల్లింగ్ దిస్ ఇస్ హౌ ఐ ఫీల్ ఇన్ లవ్. అదే I think is Pade Pade Pranam. We don't beg for love, we become love. So that is what Pade Pade Pranam is. I really hope April 3rd na meer andaru Rakasa theaters lo chudandi. It has fantasy, it has adventure, it of course has brilliant performances and చాలా comedy. Family anta choose cinema, friends andaru choose cinema, chinna pillalu peddavallu andaru choose cinema. Thank you so much for giving us the opportunity to coming and celebrating our song Pade Pade and to put forward our film in St. Peter's Engineering College. Thank you so much. I hope you guys have a very good rest of the evening without us. But enjoy along, like we are going to live vicariously through you, okay? So, bye-bye. So yes, have an amazing rest of the evening, and గొంతు బాగున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం పోస్ట్ రిలీజ్ వస్తాను. అప్పటి వరకు మా పదే పదే సాంగ్ మీరు పదే పదే వింటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. అండ్ బ్యూటిఫుల్లీ అయిపోయింది. లేట్ లేకుండా మాకు కూడా అర్థమవుతుంది, మీకు కూడా ఫెస్ట్ రిమైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలుసు. లేట్ లేకుండా సంగీత్ శోభన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లేట్ లేకుండా ఫస్ట్ లైట్లు ఆపేద్దాం ప్లీజ్. ఈ ఫ్రంట్ లైట్స్ కొంచెం ఆఫ్ చేస్తాం. నేను వెనక్కి వచ్చిన లైట్ ఓకే, ఇది బెటర్. ఇది ఓకేనా? డన్. ఎస్ కాదు, మనలో అన్నమాట. అక్కడ వెనకాల కౌంటర్స్లో ఏది బెస్ట్ చెప్పరా? నాకు అక్కడ అందరు తింటుంటే నాకు ఆకలేస్తుంది. క్లియర్లీ కొంచెం అక్కడ ఓకే, వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టు కనపడుతుంది. సో చెప్తే మేము అటే వస్తాం. బిర్యానీయా? ఇక్కడ కూడా అదేనా? వాటరా? ఏసీలో పోసేయండి. ఎలా ఉన్నామ్మా? సెయింట్ పీటర్స్ కొంచెం ఎనర్జీ తగ్గిందబ్బా మనలో అన్నమాట. చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాను నేను, చాలా దూరం నుంచి చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాను నేను. ఓకే పర్లే, మేనేజ్ చేద్దాం. ఎలా ఉన్నారు? చాలా కాలం అయింది, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయింది.
మ్యాట్స్కి వెళ్ళిన తర్వాత నేను బయట కనపడలేదు, మీరెవరు కూడా నాకు కనపడలేదు. మ్యాట్స్కి వెళ్ళిన తర్వాత ఏంటి ఎలాంటి సినిమా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు మానస గారికి కథ చెప్పారు నాకు. ఆవిడని అడిగాను, ఏంటండి ఈ కథలో మెయిన్ అదేదో అంటారు అబ్బా మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యూఎస్పీ ఏంటండి అని అడిగా. నువ్వే బాబు అన్నారు. నేను అదనుకున్నా, ఊరుకోండి కథ ఒప్పుకుంటాను, ఫస్ట్ కథ చెప్పండి అన్న. ఆవిడ ఒకటే మాట అన్నారు, ఆడియన్స్కి మనం చేసే సినిమాలు సరిపోవట్లేదు, ఇంకా బెటర్ సినిమాలు ఇవ్వాలి, ఇంకా బెటర్ క్వాలిటీ సినిమాలు ఇవ్వాలని ఒక మాట చెప్పారు. నేను అక్కడ ఫస్ట్ పడిపోయాను. దాని తర్వాత కథ స్టార్ట్ చేశారు. ఒక ఫ్యాంటసీ, కొంచెం హారర్, కొంచెం అడ్వెంచర్, మనం ఉన్నాం కాబట్టి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, అదైతే గ్యారంటీ. థ్యాంక్ యూ, చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇక్కడ ముందు. వెన్నెల ఏమ్మా, వెన్నెల డీడీ కొంచెం బ్రేక్ ఇద్దాం. ఇక నా ఈ సినిమాలో అయితే నా వెన్నెల తనే. సినిమాకి మనం వెన్నెల మార్చేస్తుంటాం అంతే. అమ్మాయిలు చాలా హర్ట్ అయ్యారంట. మొన్న రబ్బప్ప అనే ఒక హార్ట్ బ్రేక్ సాంగ్ రిలీజ్ చేస్తే, ఎప్పుడు మీ మగాళ్ళ ఏడుపులేనా, మాకు వేరే పాటలు ఉండవని చెప్తే వెంటనే నాకంటే మంచి పట్లు వేసుకొచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ గారు హీరోలో ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటని కంపోజ్ చేశారనమాట, పదే పదే అని. దాని తర్వాత వెనక్కి రావాలా సార్, సారీ సార్, వాళ్ళకి దగ్గరికి వెళ్ళాలనుకుంటే మీరు దూరం చేస్తున్నారు సార్ నన్ను. ఎక్కడ ఆపాం? మ్యూజిక్ డైరెక్టర్ హీరోలో ఉన్నారు. సరే ఇప్పుడు అది మళ్ళీ చెప్పాలా మీరు? అంటే అక్కడికే ఆపారని చెప్తున్నా. పదే పదే అని మొన్న మేము ఒక వీడియో చేసాం. జనరల్గా మనలో మన మాట, అమ్మాయిలు మీరు నమ్మాల్సిన నిజం ఏంటంటే, మా అబ్బాయిలకి నిజంగా హింట్స్ అర్థం కావు. మేము తెంగరోళ్ళం. మాకు అమ్మాయి మొహం మీదకి వచ్చి నువ్వు నాకు ఇష్టం రా మగడా అని చెప్తేనే మేము నమ్మం. మాకు అదొక వ్యాధి అంతే. అలాంటి చాలా అమ్మాయిలకి ఫ్రస్ట్రేషన్ తీర్చడానికి మా అనుదీప్ గారి పాటతో వచ్చారనమాట. అఫ్ కోర్స్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు వినలేదు, బట్ ముందు ఉండి విన్న వాళ్ళకి నచ్చిందని అనుకుంటున్నాం మేము. సినిమాలో డెఫినెట్గా ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా విజువల్స్ మేము రిలీజ్ చేయలేకపోయాం. ఎందుకంటే అది కొంచెం కథను రివీల్ చేస్తుందని చిన్న భయం. అంటే మాకు ఏదో ఉంటుందిలేండి, మా స్పాయిలర్స్ అని ఏదో మా బాధలు ఉంటాయి. ఆ పదే పదే పాట నిజంగా నేను హేర్ గారు చెప్పినట్టు మా అందరికి ఫేవరెట్ సాంగ్. చాలా చాలా ఇష్టంతో చేశారు అనుదీప్ గారు. అండ్ ఏమో మాకైతే ఈ మధ్యకాలంలో ఒక ఇంత మంచి లవ్ సాంగ్ గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూ, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాలేదని మేము అనుకుంటున్నాం. మేబీ వీ డోంట్ నో. సరే అబ్బా, ఇంటరాక్షన్ అది చేద్దాం కదా, ఇంకెంతసేపు నా సినిమా గురించి మాట్లాడాలి? మీరేమన్నా అడగచ్చు కదా, మంచిగా మాడదాం ఒక 10 నిమిషాలు. మీ అందరికి బోర్ కొట్టట్లేదా? ఇలా వచ్చిన వాళ్ళందరూ ఇలా ఊరికే వచ్చి అందరు స్పీచ్లు ఇచ్చి మీ బోర్ కొట్టదా? కాదు, కెన్ వి, ఇస్ ఇట్ పాసిబుల్? డాన్సా? ఆడియన్స్ కి మైక్ ఇవ్వాలా మీకు? ఇద్దామండి, ఇద్దాం. వాళ్ళు పాపం చూడండి ఎంత మంచిగా అందరూ ఫుల్ తినేశారు, మంచి నిద్రమత్తలో ఉన్నారు. మేము మాట్లాడితే ఏమంటారు? రెడీ ఉన్నారా? మైక్ అక్కడ మైక్ ఇచ్చాను మా ముందు. అక్కడ వాళ్ళు చేస్తారు, ఇక్కడ వాళ్ళు చేస్తారు. నేను అడిగితే మాత్రం సడన్గా ఇంట్రెస్ట్ వస్తుంది అందరికీ. ఎస్, మీరు వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నారు. ఒకరికైతే ఒకరితో మాట్లాడదాం. ఓకే. ఒకరు ఓకే, నిహారి గారి గొంతు బాగాలేదంట, అందుకని నన్ను మాట్లాడద్దు అంటున్నారు. ఓకే, మాట్లాడదాం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాట్లాడలేకపోతున్నాను. అదేంటో తర్వాత మీకే తెలుస్తుంటుంది. ఎందుకు, మీకు కూడా గొంతు ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? లేదు కదా. ఓకే, అలాగ మెల్ల క్లాప్స్ అందుకుంటే మేము అలా కార్లో పిలుచుకుని బయలుదేరుతాం. April 3rd ఓ పని చేద్దాం బా, పోస్ట్ రిలీజ్ వద్దాం. పోస్ట్ రిలీజు మీరందరూ మంచి ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ మా కోసం మీరు కొంచెం టైం కేటాయిస్తే వచ్చి మనం మంచిగా చిల్లేదాం. ఇట్లా మేము వచ్చి మాట్లాడి మీకు బోర్ కొట్టేస్తుంది. అప్పుడు మంచిగా కూర్చొని ఇట్లా టౌన్ హాల్ లాగా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టుకుంటే మీకు ఎంటర్టైన్మెంట్, మాకు ఎంటర్టైన్మెంట్. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు April 3rd సినిమా చూసేయండి. టీజర్ చూడని వాళ్ళని టీజర్ చూసేయండి, పాట వినంటే పాట వినేసేయండి. ఆ వెనకాల వాళ్ళకి ఎవరన్నా వాట్సాప్ పంపించండి అమ్మా. వాళ్ళందరూ ఏంటి అసలు ఏం తింటున్నారు, అంత బాగుందా? ఏమండి అక్కడ వెనక్కి వెళ్దాం పదండి ఒకసారి.
థ్యాంక్ యూ సో మచ్ సెయింట్ పీటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏప్రిల్ 3rd రాకా సమయం ముందుకు రాబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అన్నట్లు ఫుడ్ అక్కడ నచ్చితే కనుక నిజంగా తినండి. మీరు అక్కడికి అందరూ అక్కడికి వెళ్ళండి. ఎస్ అక్కడికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. రాకాసా ఏప్రిల్ 3rd మేము ముందుకు రాబోతోంది. తప్పకుండా థియేటర్స్లో చూడండి. అండ్ ఇప్పటివరకు మన సంగీత్ శోభన్ చెప్పినట్టు రిలీజ్ అయిన కాంటెంట్ అంతా కూడా మరి ఒక్కసారి చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.